హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ప్రిపరేషన్ డే 14 అండి. సో, అందరూ 13 వరకు చూసారనుకుంటున్న వీడియోస్ అన్నీ. ఎవరైనా కొత్తగా ఛానల్‌కొస్తే గనక ముందు ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఎందుకంటే మోడల్ పేపర్స్ మొత్తం మనం వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రీవియస్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ అన్నీ. అంటే ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీవి అవి వన్ బై వన్ చేస్తూ వస్తున్నాం. మీకేమైనా క్వెషన్స్ రిపీటెడ్‌గా ఉంటే, మీరవి చూస్తే వీడియోసు, సో, ఇప్పుడు ఈ వీడియోలో ఏమైనా రిపీటెడ్ క్వెషన్ వస్తే, మీరు ఓన్‌గా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అండి ఎవరైనా కూడాను. ఆహ్, సో, ఈరోజు టాపిక్‌కెళ్దాము. నెక్స్ట్ అంటే ప్రీవియస్ క్వెషన్ పేపర్ మనం కంటిన్యూషన్ ప్రీవియస్ వీడియోకి. సో, క్వెషన్ చూడండి. ఇది సైన్స్ బిట్ అన్నమాట. మానవులలో బాక్టీరియా సంక్రమణకు అత్యంత సాధారణమైన చికిత్స ఏమిటి? బాక్టీరియా సంక్రమణకు అత్యంత సాధారణమైన చికిత్స ఏమిటి? బాక్టీరియా అంటే మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినాయేమో మనం యాంటీబయాటిక్స్ వాడతాం. సో, మెయిన్ ఎక్కువ మనం యూజ్ చేసేది ఏంటంటే యాంటీబయాటిక్స్. సో, ఆప్షన్ ఏంటి? సారీ. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి యాంటీబయాటిక్స్ అనేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకేనండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. సైన్స్ ఇంతకన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయలేనండి. సైన్స్ మీరే చూసుకోండి బిట్స్ అవి. ఎందుకంటే సైన్స్, హిస్టరీ ఇవి మీరు చదువుకుంటే వచ్చావన్నమాట. మీకు అర్థమెటిక్ రీజనింగ్ అయితే కొంచెం విత్ షార్ట్ ట్రిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. సో, చూసారు కదండీ ఇది క్వెషను. రాము, సోముల వయస్సుల నిష్పత్తి 5:2. వారి వయస్సుల మొత్తం 63 ఏళ్ళు. 9 ఏళ్ల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి ఎంత? ఇది రిపీటెడ్ క్వెషనే అనొచ్చు. కొంచెం చేంజ్ ఇచ్చాడంతే. బట్ ప్రీవియస్‌గా మీరు చేసుంటే గనక ఈ మోడల్ ఒకసారి ట్రై చేయండి ముందు. ఎవరైనా ట్రై చేసేటప్పుడు వీడియో పాజ్ చేసుకొని ట్రై చేయండి. చేసుకున్న తర్వాత వీడియో ప్లే చేయండి. మీకు అర్థమైపోతుంది మీరు చేసింది కరెక్టా? కాదా అని. సో, చూడండి. చాలా ఈజీ క్వెషన్ అండి యాక్చువల్‌గా. ఇది చూసి ఆన్సర్ చెప్పేయొచ్చు. బట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎలా చేయొచ్చో చెప్తా చూడండి. జస్ట్ చూడండి. 5:2 మొత్తం ఎన్ని భాగాలు? 7 భాగాలు అనుకుందాం. 5 + 2 7. మొత్తం వయసు ఎంత ఇద్దరిది? 63. అంటే ఇంటూ 9. అర్థమైంది కదా! ఇంటూ 9 63. మనం ఎక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయమండి. సో, ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా! డైరెక్ట్‌గా మీరు జస్ట్ లాజిక్ అర్థం చేసుకోండి. ఇక్కడ 5:9 2:9 ఇంటూ 9 ఎందుకేసామంటే ఇక్కడ చూసారు కదా! మొత్తం ఇద్దరు నిష్పత్తి కలిపి ఇంటూ 9 ఏస్తే 63 ఇద్దరి వయసులో మొత్తం వచ్చింది. సో, 5:9 45. రాము వయసు 45. హ్మ్. సోము వయసు ఎంత? 2:9 18. 2 కలిపితే 63. ఇది వీరి ప్రస్తుత వయస్సుల యొక్క నిష్పత్తి మొత్తము. ఓకే. ప్రస్తుతం రాము వయసు 45 సంవత్సరాలు ఉంది. సోము వయసు 18 సంవత్సరాలు ఉంది. క్వెషన్ ఏమి అడిగాడు? 9 ఏళ్ల తర్వాత వారి వయసులో నిష్పత్తి ఎంత? 9 ఏళ్ళు కలపాలి దీనికి. 9 ఏళ్ళు కలిపారండి. 45 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ఇంకో 9 ఏళ్ల తర్వాత ఏమవుతుందంటే 54 ఇయర్స్‌కి 50 వచ్చేస్తాడు. 45 ఉన్నోడు. అదే విధంగా 18 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇంకో 9 ఏళ్ళు కలిపితే ఏమైతది? 27 సంవత్సరాలకు వచ్చేస్తాడు. ఓకే. సో, ఈ నిష్పత్తి ఎంత కనుక్కోమన్నాడు. ఈజీయే కదా! మనం ఎక్కడ ఏమి అంటే కష్టంగా అయితే ఏమీ లేదు కదా! జస్ట్ చిన్న లాజిక్. ఇది ఎలా ఏసుకోవాలో తెలిస్తే మనకయిపోతుంది. ప్రీవియస్‌గా కూడా మనం వేరు వేరు క్వెషన్‌లకు ఇదే మెథడ్ ఫాలో అయ్యాం. ఓకే. సో, చూడండి. ఎంత? 27 ఒకట్లు, 27 రెండ్లు. 2:1. ఎంత టైం పడుతుందండి? ఇది మనం చూసి చెప్పొచ్చు ఆన్సర్. రెగ్యులర్‌గా మీరు చేసేది ఉంటే, ఈ ఒక్క స్టెప్ మీకు గుర్తుంటే 7, 9, 63 అనేది మీరు చూసి ఆన్సర్ చెప్పేయొచ్చు 10 సెకన్లలో. ఓకే. సో, స్పీడ్ చేయడం ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ మొత్తం రెగ్యులర్‌గా x 5, y 2 లేకపోతే మామూలుగా అంటే రెగ్యులర్ ప్రాసెస్ చేసుకుంటూ చేయొచ్చు. ఒక 2, 3 మినిట్స్ పడుతుంది. బట్ మీకిచ్చిన టైం సరిపోదు. మెయిన్‌గా ఎన్‌టీపీసీలో మనం టైమ్ సేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో, 2:1 అనేది వీళ్ళ యొక్క 9 ఏళ్ల తర్వాత వీళ్ళ వయస్సుల మధ్య నిష్పత్తి. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. మీకేమైనా అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడండి. అయినా కూడా అర్థం అవ్వట్లేదంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఇది కొంచెం ట్రిక్కీ క్వెషన్ చూడండి. ఒక దుకాణదారుడు 90 చాక్లెట్‌లను రూ. 160కి అమ్మాడు. అయితే ఏమవుతుంది? 20% నష్టం వస్తుంది.
ఓకేనా? 90 చాక్లెట్లు రూ. 160కి అమ్మితే 20% నష్టపోయాడు. అతడు ఎన్ని చాక్లెట్లను రూ. 96కి అమ్మితే 20% లాభం పొందుతాడు? ముందు మీరు క్లియర్ క్వెషన్ అర్థం చేసుకోండి. జనరల్ అండి. ఒకటే చెప్తున్నాను. ఏది ఇచ్చినా మనం జనరల్‌గా చేద్దాం. ఓకేనా? మనం ఎక్కడ ఏ ఫార్ములా మ్యాథ్స్ అసలు అవసరం లేదు. ఏది అవసరం లేదు. జస్ట్ కూడికలు, తీసివేత తెలుసు కదా! మామూలుగా లెక్కలేయటం వస్తే సరిపోతుంది. జస్ట్ చూడండి. ఒక దుకాణదారుడు 90 చాక్లెట్లు చిన్న లాజిక్ అండి. 90 చాక్లెట్లు కొన్నాడంట. ఎంత కొన్నాడంట? రూ. 160 కొన్నాడు. అప్పుడు ఏం జరిగింది? 20% నష్టం వచ్చింది. నీకు నష్టం వచ్చింది అంటే 80% అంతే కదా! 20% నష్టం వచ్చిందంటే రూ. 160 80% కదా! ఓకేనా? 80% ఎంత? రూ. 160 అనుకుందాం. రూ. 160 అంటే అసలు దీని అసలెంత కనుక్కుందాం మామూలుగా. నూట ఓకేనా? 100% ఎంత? 81, 82 అంటే రూ. 200. అంటే ఈడు 90 చాక్లెట్‌లు రూ. 200కి అమ్మితే కనక లాభము లేదు, నష్టం లేదు. అంటే 200 కొన్నాడు. 90 చాక్లెట్‌లని బయట రూ. 200 కొనుక్కొచ్చాడండి. షాప్‌లో పెట్టి రూ. 160కి అమ్మాడు. అప్పుడు ఖచ్చితంగా నష్టం వస్తుంది కదా! ఎంతొస్తుంది? 20% నష్టం వచ్చింది. సో, లాజిక్ ఇది. ఓకేనా? ఇప్పుడు మనం కనుక్కోవాల్సిందేంటి? 90 చాక్లెట్‌లని రూ. 160కి అమ్మాడు. సపోజ్ అనుకుందాం. అదే 90 చాక్లెట్‌లని 20% లాభంతో అమ్మాలంటే 120% అవ్వాలి. ఓకేనా? అంటే 80% అనేది 160 ఇందాక అనుకున్నట్టే. 120% ఎంత? 120% ఎందుకు తీసుకున్నా? లాభం 20% లాభంతో పొందుతాడు కదా! అది ఎందుకో చూద్దాం ఒకసారి. 1, 2 ను ఇది తెలియకపోతే గనక తెలుసుకోండి. ఇలా ఉన్నాయేమో కొట్టేస్తాము. క్రాస్‌గా ఉన్నాయి మల్టిప్లై చేస్తాము. ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నాను. మరి కొత్తగా వచ్చినోళ్ళు ఎవరైనా ఉంటే గనక ప్రీవియస్‌గా చూడండి అర్థమవుతుంది. సో, 120 ఇంటూ 2 ఎంత? 2, 40. మీకు కొత్తగొచ్చినోళ్ళు ఎవరైనా ఉంటే డౌట్ లేకుండా చెప్తా చూడండి ఒకసారి మామూలుగా. క్రాస్ మల్టిప్లై చేయండి. ఓకేనా? ఇలా పక్క పక్కన ఉంటే కొట్టేసుకోవచ్చు. ఈ 4 సైడ్‌లు. ఓకేనా? 81లో పక్కనే ఉంది కదా! 82, 160. ఈ క్రాస్‌గే ఉంది కదా! 120 ఇంటూ 2 ఎంత? 2, 40. ఇది నేను చేసింది. ఓకే. అంటే ఈ 2 క్రాస్‌గా ఉన్నాయి కాబట్టి. ఇది పక్క ఇలా ఉన్నప్పుడు స్క్వేర్ ఆకారం, చతురస్రాకారం కొట్టడానికి కొట్టేయొచ్చు. ఓకేనా? ఇది దేనికైనా వాడతాం. ఫస్ట్ నుంచి ఇదే వాడుతున్నాం. సో, మొత్తం ఎంత? ఇప్పుడు 90 చాక్లెట్‌లు నేను మన షాప్ అతను రూ. 240కి అమ్మితే 20% లాభం పొందుతాడు. నువ్వు 90 చాక్లెట్‌లు రూ. 240కి అమ్మినావు. నమ్మితే నీకు లాభమొస్తుంది. ఎంతొస్తుంది? 20% లాభమొస్తుంది. అదే నువ్వు రూ. 96కి ఎన్ని చాక్లెట్‌లు అమ్మితే? అంటే రూ. 96 ఇక. రూపాయి కాడ రూపాయలేసా. ఎన్ని చాక్లెట్‌లు అమ్మితే? సేమ్ ఇది 120% లాభమే గదా! ఈ 90 చాక్లెట్‌లు 240 అనేది 120% లాభమే. అంటే 20% లాభం సారీ. అంటే 120% మొత్తం. జనరల్‌గా ఏదైనా 100%తో తీసుకుంటాం. 20% లాభం అంటే 120% అవుతుంది. ఇప్పుడు 90% అంటే మొత్తం లాభం ఎంత? 20% లాభం. అయినప్పుడు సో, అదే 20% లాభం ఇక్కడేమన్నాడు 20% లాభం పొందుతాడు. ఎంత? రూ. 96కి ఎన్ని చాక్లెట్‌లు అమ్మాలి? క్వెషన్ మార్క్ ఈడ. ఇది సాల్వ్ చేయండి ఆన్సర్ వస్తుంది. కొట్టేసాను. 3 మూడుల 9. 3, 8, 24. 8 ఒకట్లు. ఎక్కాలి ఫాస్ట్‌గా ఉండాలండి. 8, 12. 12, 96 కదా! ఏం మిగిలినాయి? ఇక్కడ అన్ని కొట్టుబద్దలు పోని ఈ 2 మిగిలినాయి. ఇక్కడ 3 మిగిలింది. ఇక్కడ 12 మిగిలింది. ఈ 2 క్రాస్‌గా ఉన్నాయి. సో, మల్టిప్లై చేస్తున్నాను. 12 ఇంటూ 3 36. సో, 36 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా! రూ. 96కి 36 చాక్లెట్‌లు అమ్మితేనే తనకి 20% లాభం వస్తుంది. ఎందుకంటే పైన మనం ఫస్ట్ 20% లాభానికి చూసుకున్నాం. దాన్ని బట్టే కిందకి చేశాం. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం ఇంత టైం పడుతుంది. మీరు రెగ్యులర్‌గా మీకు ప్రాక్టీస్ చేస్తే గనక ఇది ఇంత సేపు పడదు. ఈజీగా అయిపోతుంది. ఇది కూడా. ఇది కొంచెం ట్రిక్కీ క్వెషనే. బట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అర్థమైంది కదండీ! సో, ఎంత? 36 చాక్లెట్‌లు గనక రూ. 96కి అమ్మినట్టయితే 20% లాభం పొందుతాడు. ఎందువల్ల? 90 చాక్లెట్‌లు 240కి అమ్మితే 20% లాభం వస్తుంది. అలాంటప్పుడు రూ. 96కి ఎన్ని చాక్లెట్‌లు అమ్మితే 20% లాభం వస్తుంది? అంటే 36 అనేది ఆన్సర్ అవుతుంది. సో, ఆప్షన్ బి 36 అనేది ఆన్సర్ అండి. ఆర్చిపెలాగో అంటే ఏమిటి? ఎవరైనా విన్నారా అసలు? ఆర్చిపెలాగో అంటే ఏంటి? ఇది ప్రీవియస్‌గా అంటే 2, 3 పేపర్‌లలో కూడా వచ్చిందండి. ఆర్చిపెలాగో అంటే ఏంటి? ఇది ద్వీపముల సమూహం అంట. ద్వీపం అంటే తెలుసు కదా! చుట్టూరు వాటర్ ఉండి సెంటర్‌లో ల్యాండ్ ఉంటుంది. ఓకేనా? ఓకేనా? ద్వీపాలు చాలా ఉన్నాయి తెలుసు కదా మీకు యూనియన్ టెరిటరీస్. సో, ఏంటి అంటే
కొన్ని ద్వీపాలు, అలాంటి కొన్ని ద్వీపాల సమూహాన్ని, అంటే కొన్ని యునైటెడ్ అయితే మొత్తం కలిసిపోతే కొన్ని ద్వీపాలు మీకు ఏమవుతుంది, సారీ, ఆర్చిపెలాగో అంటాము. ఓకేనా? ద్వీపాలు అంటే క్లియర్ అంటే ఐలాండ్ అండి. ఐలాండ్ కాదు, ఐలాండ్. అండమాన్ నికోబార్ ద్వీపం అంటాం. అంటే ఏం లేదు, మీకు ద్వీపం అంటే ఇది ల్యాండ్. ఓకే, ఇది నివసించే ల్యాండ్. చుట్టూ మొత్తం వాటరే ఉంటాయి. ఇక్కడికి ఎలా వెళ్తారు అంటే బై షిప్ అయినా, బై బై ఎయిర్ ఐ మీన్ విమానాలైనా, లేకపోతే పడవల్లో అయినా, లేకపోతే ఇది వేరే విధంగా వెళ్తారు తప్ప బై రోడ్ అయితే ఉండదు అనమాట ద్వీపాలకి దారి. అలాంటి కొన్ని ద్వీపాల సమూహాన్ని మనం ఏమంటాము, ఆర్చిపెలాగో అంటాం. ఓకే, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ఇది అడిగాడు, 2, 3 పేపర్స్ లో అడిగాడు. సో గుర్తుంచుకోండి, ఆర్చిపెలాగో అంటే కొన్ని ద్వీపాల సమూహం. క్రింది వాటిలో లాఫింగ్ గ్యాస్ ని అని దేన్ని పిలుస్తారు? మ్యాథ్స్ మీరు సైన్స్ స్టూడెంట్స్ సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా, ఏ స్టూడెంట్ అయినా అప్ టు 10th వరకు ఒకటండి. మీరు ఎన్టీపీసీలో అయినా, గ్రూప్ డిలో అయినా ఎక్స్పెక్ట్ చేయవలసింది అప్ టు 10th క్లాస్ వరకు బిట్సే. ఇన్ డెప్త్ గా అయితే ఏమీ ఉండవు. సైన్స్ అయినా సరే, మ్యాథ్స్ అయినా సరే, ఏదైనా హిస్టరీ అయినా సరే. ఓకే, సో క్రింది వాటిలో లాఫింగ్ గ్యాస్ అనేది మనం 7th, 8th క్లాస్ లో కూడా చూసే ఉంటాం. దేన్ని అంటారండి లాఫింగ్ గ్యాస్ అని? కింది వాటిలో నైట్రస్ ఆక్సైడ్. అవునా? ఇది NO2 అనుకుంటున్నాను. NO2 అంటే నైట్రస్ ఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్ ని మనం లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తాము. గుర్తుంచుకోండి, నైట్రస్ ఆక్సైడ్. ఆప్షన్ సి. భారతదేశ జన్యు శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఏ విప్లవంలో కీలక పాత్ర పోషించాడు? ఎంఎస్ స్వామినాథన్ అని గ్రీన్ రెవల్యూషన్ అంటారు, అంటే హరిత విప్లవం. ఓకే, హరిత విప్లవంలో తను కీలక పాత్ర పోషించారు. ఎవరు? ఎంఎస్ స్వామినాథన్. ఓకే, ఇంకోటి శ్వేత విప్లవం ఉంటుందండి. ఎంఎస్ వర్గీన్ సంథింగ్, వర్గీస్ ఏదో ఉంటుంది, వర్గీస్ అనుకుంటేది శ్వేత విప్లవం. సో ఇలా గుర్తుంచుకోండి, విప్లవాలు ఏంటి. ఇలా విప్లవాలు రెవల్యూషన్, బ్రౌన్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, ఇలా విప్లవాలు ఉంటాయి మనకి. సో వీటి వల్ల లాభం ఏంటి అంటే వీటిలో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చిందండి, ఇప్పుడు ఎంఎస్ స్వామినాథన్ వచ్చింది, మన హరిత విప్లవం గురించి వచ్చింది. ఇదే విధంగా మిగతా శ్వేత విప్లవం అంటే ఏంటి, పసుపు ఏంటి, నలుపు విప్లవం, ఈ విప్లవాలన్నీ చూసుకోండి మొత్తం. ఓకే, అసలు ఏ విప్లవం దేనికి, గుడ్లకి బ్రౌన్ రెవల్యూషన్ అలా ఉంటుంది అన్నమాట. ఎగ్స్కి వాటి అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ అయితే ఆప్షన్ సి, హరిత విప్లవం అనేది ఆన్సర్ అండి. క్వశ్చన్ చూడగానే షాక్ అయ్యారా? చూశారు కదా, మైనస్లు ఉన్నాయి, పాయింట్లు ఉన్నాయి. ఎలా చేయాలి? మీరు పాయింట్లు మర్చిపోండి, ఉన్నాయి పాయింట్లు, బట్ మర్చిపోండి. సింపుల్ గా చెప్తా చూడండి. అసలు ఫస్ట్ బాడ్ మాస్ యూజ్ చేయడం వచ్చు కదా అందరికి. బాడ్ మాస్ అంటే ఫస్ట్ బ్రాకెట్ లో కావాలి. ఈ బ్రాకెట్ లో చేసేద్దాం ఫస్ట్. ఇదంతా ఎందుకు ప్రాబ్లం, ముందు బ్రాకెట్ లో అవగొట్టేద్దాం. -4.6 ప్లస్ 0.6. 0.6 పోయినట్టే, అంటే ఎంత మిగులుతుంది? 4 మిగులుతుంది. మైనస్ ఎందుకు చేశానంటే పెద్దది ఏది? 4.6. సో దాని మైనస్ లో ఉంది కాబట్టి 0.6 మైనస్ 4.6 అంటే -4.0 అనేది దీని విలువ. సో అంటే -4 అనుకోవచ్చు, -4.0 మన అర్థం అవడం కోసం. ఓకేనా? దీని విలువ వచ్చేసింది ఎంత? -4.0. సో మిగిలిన ఈక్వేషన్ వేసుకుందాం. బాడ్ మాస్ లో ఏంటంటే ఫస్ట్ 4.6 ఇంటూ, ఫస్ట్ ఈ డివిజన్ ని మనం ప్రిఫర్ చేయాలి. 6/- అర్థమైంది కదా? ఫస్ట్ ఈ మల్టిప్లికేషన్ చేసి తర్వాత డివిజన్ కి వస్తా అంటే తప్పు అవుతుంది. అలా కాదు. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ మైనస్ మర్చిపోండి, కాసేపు పాయింట్లు మర్చిపోండి. సారీ, మైనస్ కాదు, కాసేపు మనం పాయింట్లు లేవనుకుంది. జస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలా? 22 40, 2 20 40, 2 23 ఎంత? 46. ఓకేనా? 2 10 20, 2 23 ఎంత? 46. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు ఎంత వచ్చిందండి? 2.3 అంటే 2 10, 2 20, 2 10 కదా? సో ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక ఎంత మిగిలింది మనకి? 23. అంటే పైన ఎంత మిగిలింది చూడండి. -23 అంటే 2.3 అండి. -2.3, ఇది -2.3 బై -1.0. సో ఇక్కడ నేను ఒకటి చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. మైనస్ మైనస్ కొట్టేస్తున్నాను, అవసరం లేదు కదా. మైనస్ మైనస్ తీసేస్తున్నాను.
ఎంత ఉంది ఇప్పుడు? -2.3 ఇంటూ 2.3 అంతే కదా. కింద ఒకటి ఏముందా? కింద బై డినామినేటర్లో ఒకటి ఉంటే ఏం లేదు కదా. సో ఇది అయిపోయింది. ఈ రెండు సాల్వ్ చేస్తే 23 ఇంటూ 23 23 స్క్వేర్. ఓకేనా? 23 స్క్వేర్ అంతే కదా. 23 ఇంటూ 23 ఎంత? 529. మీరు స్క్వేర్స్ వరకు గుర్తుపెట్టుకోమని చెప్పాను ఫస్ట్. స్క్వేర్స్ గుర్తుంటే కనుక చాలా ఈజీ. ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయండి? 2.3. ఒకదాని తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ ఒకదాని తర్వాత, ఇక్కడ 2 తర్వాత పాయింట్ పెట్టండి. 5.29 మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఓకే, ఆన్సర్ ఏమవుతున్నప్పుడు ఏ -5.29. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎందుకు అయిందండి? ఎవరైనా నాన్ మ్యాథ్స్ ఉంటే చూడండి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగే చెప్పాను మీకు, గుర్తుంచుకోండి మళ్ళీ. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, ఇది ఒక ప్రాసెస్. ఎంత వచ్చింది? -5.29. కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకు, ఇదంతా ఇబ్బందిగా ఉంది అంటే ఓపెన్ చేయండి. చిన్న లాజిక్. ఇక్కడ పాయింట్లు తీసేయండి. తీసేస్తే -46 ఇంటూ -46 బై 4. అంతే కదండి, అయిపోయిందా? దాన్ని సాల్వ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. అలా ఎందుకు వేస్తున్నానో అర్థమయ్యే ఉందా? అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈడ పాయింట్ ఒకటి తర్వాత పాయింట్ ఉంది. సో తీసేశాను. ఈడ ఒకటి తర్వాత పాయింట్ ఉంది, తీసేశాను 4.6ని. రౌండ్ ఫిగర్ చేశాను. అన్ని ఒకటి తర్వాతే ఉన్నాయి కాబట్టి. 2 తర్వాత ఉంటే చేయకూడదు. ఒకటి తర్వాత కాబట్టి క్వెషన్ మొత్తం మీద ఒకటి తర్వాతే పాయింట్ ఉంది. ఇక్కడ ఏముంది? -4.6 ప్లస్ 0.6 అంటే ఏమవుతుంది? -4 అవుతుంది. సారీ, ఇది మైనస్. సో -4 అవుతుంది. 4.0 అంటే 4 వేసుకున్నా. ఇది సాల్వ్ చేయడం ఈజీయా? ఇది చాలా ఈజీ కదా. సింగిల్ స్టెప్ లో మీకు ఆన్సర్ అయిపోతుంది. ఇందాక ఎందుకు చెప్పానంటే, రెగ్యులర్ గా మీకు సింగిల్ పాయింట్ కాకుండా 2 పాయింట్లు 4.65 వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ. 4.65 ఉంటుంది. ఇక్కడేమో 4.6 ఉంటుంది. డివైడెడ్ బై ఇక్కడేమో 4.623 ఉంటుంది. అలాంటప్పుడు ఇందాక చేసినట్టే చేయాలి. 1 బై 1 టైం టేకింగ్ అనమాట. అది ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. కానీ ఒక క్వశ్చన్ ఇచ్చాడు అంటే వాడు ఖచ్చితంగా అది ఎక్కడ ఏదో షార్ట్ కట్ ఉంటుంది. సో ఇలా చూసారు కదా, ఈ సింగిల్ స్టెప్ చేసుకుంటే ఆన్సర్ అయిపోతుంది. ఈ సింగిల్ స్టెప్ ఈజీయేనా? 2 2 4 2 23 2 1 2 23. ఈడ మైనస్ క్యాన్సిల్ అయింది. ఈడ మైనస్ క్యాన్సిల్ అయింది. ఎంత మిగిలింది? -23 ఇంటూ 23 ఎంత అవుతుంది? 529. మొత్తం చేసిన తర్వాత ఇక్కడో పాయింట్ ఉంది కాబట్టి ఈ 2 ముందు పాయింట్ పెట్టుకుంటున్నాం. ఓకే, మీకు చేస్తే మీకు అర్థమవుతుంది. అంటే పాయింట్లు తీసి చేస్తే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట క్వశ్చన్. ఫస్ట్ తెలుసుకోండి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి మొత్తం ఇట్లా రాసుకోవచ్చు అనేది 46 ఇంటూ -46/4 ఇలా రాసుకోవచ్చు అని తెలిస్తే మీకు అర్థమైపోతుంది ఈజీగా. ఓకేనా? అలా చేయడం వల్ల చాలా చాలా టైం మిగులుతుంది. అర్థమైంది కదండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా డౌట్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి సూక్ష్మీకరణాలు అని చెప్పి ఉంటాయి కొంచెం. అంటే సింప్లిఫికేషన్లు చాలా ఉంటాయి బిట్లు. అలాంటి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. పాయింట్ ఎలా మార్చుకోవాలి, పాయింట్ ని డెసిమల్ లో వాల్యూని మామూలు వాల్యూకి ఎలా మార్చుకోవాలి, పాయింట్ లో ఉంది అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. భారతదేశ కరెన్సీ నోట్లను ఎక్కడ ముద్రిస్తారు? ఇది కొంచెం ఇంపార్టెంట్ పెట్టండి, అడుగుతూనే ఉంటారు. గుర్తుంచుకోండి. నాసిక్. మీకు గుర్తుంచుకోండి, ఒక నాసిక్ అనేది కొంచెం హోలీ ప్లేస్, అంటే ఒక పవిత్ర స్థలం కదా. మామూలుగా ఇప్పుడు దర్శించుకోవడం వాటికి వెళ్తాం కదా, షిరిడి దగ్గర అటువైపు నాసిక్. సో గుర్తుంచుకోండి, న్యూఢిల్లీ మామూలే, బొంబాయి, ఆగ్రా ఇవన్నీ మామూలువి. నాసిక్ అనేది కొంచెం పవిత్ర స్థలం. సో మీకు గుర్తుంచుకోవచ్చు, నాసిక్ అనేది ఈజీ గుర్తుంటుంది ఎవరికైనా. భారతదేశ కరెన్సీ నోట్లను ఎక్కడ ముద్రిస్తారండి? నాసిక్. సో ఇది చూడండి, క్వశ్చన్ చూసి కంగారు పడద్దు. అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ రావాలంటే మీకు ముందు భిన్నాలు, మిశ్రమ భిన్నాలు అనే టాపిక్ చూడండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ముందు మీకు భిన్నం అంటే ఏంటి, మిశ్రమ భిన్నం అంటే ఏంటి తెలియకుండా ఇది చేయలేదు. దాన్ని ఎలా మారుస్తానో చూపిస్తాను. ఇప్పుడు నేను చేస్తాను, బట్ మీకు అర్థం అవడం కోసం చెప్తాను. దీన్ని ఏమంటారండి? మిశ్రమ భిన్నం అంటారు. దీన్ని నేను భిన్నంలోకి మార్చుకుంటా ఈజీ అవ్వడం కోసం. అంటే 4 2 8 ప్లస్ 1 9/2 దీని విలువ. 64 ఎంత? ఇంటూ 4 అంటే ఇంటూ చేయాలి ఈ 2. 60 ఇంటూ 4 240 ప్లస్ 3. దీన్ని ప్లస్ చేస్తున్నాం. 243/4. సో
ఈ 2 విలువలు ఇవ్వండి. అంటే నేను మిశ్రమ భిన్నాన్ని భిన్నంలోకి మార్చుకున్నా. ఆన్సర్ ఈజీగా చేయడం కోసం. 9/2 243/4. సో చూడండి ఇప్పుడు చిన్నది. మనం రెగ్యులర్‌గా వాడే మెథడే. 9/2 మీటర్ల విలువ 243/4 అయినప్పుడు 1 మీటర్ విలువ ఎంత అవుతుంది? సింగిల్ స్టెప్పే. మీకు అర్థమైపోయింది ఇది. ఓకేనా? అంటే 9/2 మీటర్ల విలువ 243/4 అయినప్పుడు ధర 1 మీటర్ విలువ 1 మీటర్ ధర ఎంత? ఓకే. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 243/4 ఓకే. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. అంతే కదండి. క్రాస్ మల్టిప్లికేషను డివైడెడ్ బై 9/2 అంతే కదా! డివైడ్ బై ఎందుకొచ్చింది? బై యేసుకుంటున్నాం కదా మనం మామూలుగా. ఇలా ఉన్నాయన్నీ బై ఉంటాయి. అవునా? సో, క్రాస్ మల్టిప్లికేషన్ ఏంటి? 243/4 ఇంటూ 1 అంటే అదే వస్తుంది. సో, ఇప్పుడు ఈ విలువని ఎలా యేసుకోవచ్చు? మీకు ఆల్రెడీ తెలుసు. డివైడెడ్ బై ఉన్నాయి ఇంటూలోకి మారాలి అంటే దీన్ని రివర్స్ చేస్తే అయిపోతుంది. అంటే 243/4 ఇంటూ 2/9. 2 ఒకట్లు, 2 రెండ్లు, 9 ఒకట్లు, 9 రెండ్ల 18. ఎంత మిగులుతుంది? 6. 63. 9 ఏళ్ల 63. సో, ఎంత మిగిలింది మనకి? 27/2 అనేది ఆన్సర్ అవుతుంది. దీన్ని మళ్ళీ ఇదేం చేసాడు? భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. సరే మార్చుకోవద్దు. మీకు జస్ట్ లాజిక్. 27లో సగం. 27/2 అంటే ఎంత? 27లో సగం. 27లో సగం ఎంత? 13.5. ఇక్కడ 13.5 ఉందా? అంతే కదండీ. 13.5, 13.5 27 అవుతుంది. అర్థమైంది కదా? సో, ఎలా చేస్తుందో అర్థమైంది కదా? సో, ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి 13 1/2. సరే 27/2 13/1/22 కాదా చూసుకోండి మీరే. మీకు మిశ్రమ భిన్నాలు క్లియర్‌గా ఉంటే ఈజీ. 13 రెండ్ల 26 ఇంటూ చేయాలి. ప్లస్ 1 27/2 అంతే కదా! 27/2ని 13 1/2గా కూడా రాసుకోవచ్చు. సో, 27లో సగం 13.5 అలా డైరెక్ట్‌గా యేసుకొనైనా చేయొచ్చు. అర్థమైంది కదండీ! ఆన్సర్ ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. సో, ఇక్కడ ఇది ఎలా యేసాను, ఇలా ఎలా యేసాను అనేది మీరు మళ్ళీ చూసుకోండి మీకు అర్థమవుతుంది. సింగిల్ స్టెప్ అండి. ఒక స్టెప్ కరెక్ట్‌గా యేసుకోవడం వస్తే ఏ లెక్క అయినా కూడా ఫస్ట్ స్టెప్ అనేది ఎలా ఇనిషియల్ స్టెప్ ఎలా యేసుకోవాలని తెలిస్తే కనుక మీది ఎలాంటి లెక్క ఇచ్చినా చేసేయొచ్చు. నెక్స్ట్ చూద్దాము. గెలీలియో విన్నారా? వినకపోతే సారీ అండి. అంటే మీకు ఖచ్చితంగా తెలిసుండొచ్చు అందరికి. అయినా మీరు వినలేదు అనుకుంటే కనుక మళ్ళీ ఒకసారి చిన్నప్పుడు మనం సైన్స్‌లో చూసాం గెలీలియో. మీకు ఆల్రెడీ అంటే వినే ఉంటారు. బట్ మళ్ళీ గుర్తుండకపోతే మళ్ళీ చూడండి అసలు గెలీలియో అంటే ఎవరు అనేది. సైంటిస్ట్ అతను. సో, క్వెషన్ చూడండి. గెలీలీ 16-10 జనవరిలో బృహస్పతి గ్రహం చుట్టూ ఎన్ని చంద్రగ్రహాలు తిరుగుతున్నాయని కనుక్కున్నాడు. 1610 సంవత్సరంలో కనుక్కున్నాడు. బృహస్పతి గ్రహం చుట్టూ ఎన్ని గ్రహాలు? ఎన్నండి? ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి 4. దాని చుట్టూ 4 గ్రహాలు తిరుగుతున్నాయని కనుగొన్నాడు. ఓకేనా? ఇది ఓల్డ్ బిట్ బట్ సైన్స్ బిట్. సో, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 4 అండి. మైకా ఏ రాష్ట్రంలో సమృద్ధిగా లభిస్తుంది? మైకా. ఓకే. మైకా అనేది ఒక ఖనిజం. అది ఎక్కువగా ఏ రాష్ట్రంలో సమృద్ధిగా లభిస్తుంది అనేది క్వశ్చన్. ఏ రాష్ట్రం అండి? మైకా అనేది బీహార్. బీహార్‌లో ఎక్కువగా లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x = 24. BE = 7. అయితే RING ఎంత? మీకొచ్చు కదా! ఈజీయే కదా! జస్ట్ చెప్తున్నా చూడండి. ఈజీయే చూడండి. x అంటే 24 కదా! మీకు కోడింగ్, డీకోడింగ్ ఉంది టాపిక్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఏబీసీ ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 అట్లా x 24 వస్తుంది. BE 7 అంటే బి అనేది 2 కామన్‌గా. ఏ తర్వాత బి 2. ఈ అనేది 5. 2 + 5 7. అదే విధంగా ఆర్ అంటే ఎంత? ఐ అంటే ఎంత? ఎన్ అంటే ఎంత? జి అంటే ఎంత? ఆర్ ఎంత? 18 ప్లస్ ఐ 9 అంతేనండి? ఎన్ 14 ప్లస్ జి 7 ఈ టోటల్ ఏస్తే అయిపోతుంది. అంతే కదా! ఇదంతా టోటల్ చేస్తే ఎంత అవుతుంది? 18, 9 27, 41, 48, 48. సో, ఏమవుతుందండి? ఆప్షన్ సి అనేది 48 టోటల్. ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. చూసారా కదా!
చూసుకోండి. ఇవన్నీ క్లియర్‌గా ఏసుకోవాలి. ఎందుకంటే ఆప్షన్స్ చూసారా? 47, 48, 49 ఇచ్చాడు. మీరెక్కడైనా ఏ వాల్యూ అయినా ఒక నంబర్ తప్పేసుకున్నా కూడా మొత్తం పోతుంది. చూడండి, ఆర్ అనేది 18, ఐ అనేది 9, ఎన్ 14, జీ 7. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కోడింగ్, డీకోడింగ్ మీద. అవి చూస్తే మీకు గుర్తుండిపోద్దండి. జీ 7 ఎలా గుర్తుపెట్టుకోవాలి? 7G. ఓకేనా? 7G బృందావనం కాలనీ మూవీ తెలుసు కదా! 7G అనేది గుర్తుంచుకోండి. జీ అనేది 7 అని అర్థమైపోవాలి. జీ 7 అనేది. అలా మీకు ఒక గుర్తుగా కొన్ని కొన్ని నంబర్స్ చెప్పాను. సో, ఆ విధంగా ఫాలో అయితే మీరిలా చూడంగానే మీరు చెప్పేయొచ్చు. ఇప్పుడు నేను కూడా మీ ముందు ఏసాను. డైరెక్ట్‌గా ఏసాను. ఓకేనా? నాకెలా గుర్తున్నాయంటే టీ20 అనేది గుర్తు నాకు. ఆర్ అనేది 2 తక్కువ అంటే 18. సో, ఆర్ 18 అనేది డైరెక్ట్‌గా గుర్తుండిపోవాలి మనకి. టీ20 గుర్తుంచుకుంటే. అర్థమైందా అండి? సో, అదే విధంగా ఈసారి ఏదిచ్చినా కూడా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రావాలంటే ఏ నుంచి జెడ్ వరకు ఉన్న నంబర్‌లన్నిటికి గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే 1, బి అంటే 2. అది గుర్తుపెట్టుకోకపోయినా మీరు రాసుకొని చేయొచ్చు గానీ చాలా టైం తీసుకుంటుంది. మీరు గుర్తుపెట్టుకుంటే ఎంత ఫాస్ట్‌గా అయిపోతుందో చూడండి. ఆర్‌కి ఎంత వాల్యూ, ఐకి ఎంత, ఎన్‌కి ఎంత, జీకి ఎంత అయి కూడితే ఆన్సర్ వచ్చేస్తుంది. 48 ఆన్సర్ సి. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. 2 వరుస బేసి సంఖ్యల లబ్దం 399 అయితే అందులో కనిష్ట సంఖ్య ఏది? త్రూ ఆప్షన్స్ వెళ్దామండి. చాలా ఈజీ. ఎట్లంటే 2 వ వ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ సంఖ్య అంటే ఏంటి? బేస్ సంఖ్య, సరి సంఖ్య ఇది ఇంకా డౌట్ ఉంది అనుకుంటే ఎవరైనా ప్రాబ్లమ్ ఏం లేదు. స్టార్టింగ్ వీడియోకెళ్ళిపోండి. స్టార్టింగ్ బేసిక్ అన్నమాట. మ్యాథ్స్‌లో నేను కూడికలు, తీసివేతల దగ్గర నుంచి చెప్పాను. అర్థమెటిక్ సిరీస్ సిరీస్ లిస్ట్ ఉంది. ప్లే లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌లో చూసుకోండి. ఓకేనా? కూడికలు అంటే ఏంటి? తీసివేతలు అంటే ఏంటి? బేస్ సంఖ్య, సరి సంఖ్య, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు అన్నీ చెప్పాను. ఓకేనా? బేసి సంఖ్య అంటే ఏంటండి? మనకి 1, 3, 5, 7 ఇవన్నీ బేసి సంఖ్యలు. సరి సంఖ్యలంటే 2, 4, 6, 8 అంటే 2తో భాగింపబడతాయి. అయి పడవు. ఇవి భాగింపబడవు. అంతే తేడా. 2తో భాగింపబడవు అంటే అవేమైతే బేస్ సంఖ్య అంటే ఆడ్ నంబర్స్. 2తో భాగింపబడతాయి అంటే ఈవెన్ నంబర్స్ అంటే సరి సంఖ్యలు. ఓకేనా? ఇవి సరి సంఖ్యలు. ఇవి బేస్ సంఖ్యలు. ఓకే. సో, చూడండి. 2 వరుస బేస్ సంఖ్యలు. అంటే 2 వరుస అంటే 17 బేస్ సంఖ్యే, 19 బేస్ సంఖ్యే, 21, 23 వరుసగా ఇచ్చాడు. ఓకే. వాటి లబ్దము 399 అంట. 399 లబ్దం కావాలి. సపోజ్ ఈడు ఫస్ట్ తీసుకున్నాం 17. 2 వరుస బేస్ సంఖ్యలు. ఓకేనా? దాంట్లో కనిష్ట సంఖ్య అడిగాడు. కనిష్ట అంటే 17 కనిష్ట అనుకోండి. దానికన్నా తర్వాత 19 అవుతుంది. 18 సరి సంఖ్య కాబట్టి. సో, 17 ఇంటూ 19 అయితే 399 వస్తుందా అంటే చిన్న చిన్న లాజిక్. 9 ఏళ్ళు ఎంత? 63. చివర 3 వచ్చేసింది. సో, ఇది ఆప్షన్ కాదు పక్కా. చివర 9 రావాలి. ఓకే. నెక్స్ట్ 19, 21. 9 ఒకట్ల ఎంత? 9. అంటే ఏంటి అర్థం ఏంటి? 9 ఒకట్ల 9 అంటే ఇది వస్తుంది. అప్పుడేం చేస్తారు మీరు? 21 ఇంటూ 19 చూడండి. 9 వస్తుంది చివర. 9 ఒకట్ల 9, 9 రెండ్ల 18. 1 వచ్చిందా అండి? సో, 2 వరుస బేస్ సంఖ్యల యొక్క లబ్దము 399. లబ్దం అంటే మల్టిప్లికేషన్. ఓకేనా? ఇంటూ చేస్తే. అలాంటప్పుడు దాంట్లో చిన్న సంఖ్య ఏది? చిన్న సంఖ్య ఏది వీటిలో? 19. సో, ఆప్షన్ బి 19 అనేది ఆన్సర్. త్రూ ఆప్షన్స్ తెలిసినా మీకు ఎంతో టైం పట్టట్లేదు. కాకపోతే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు 17 ఇంటూ 19 చేసి టైం వేస్ట్ చేయొద్దు. ఇక్కడ క్లియర్‌గా అర్థమైంది. ఇక్కడ చివర 9 ఉంది, చివర 7 ఉంది. 9 ఏళ్ళు 63. అంటే చివర 3 వచ్చేస్తుంది. చివర 3 రాకూడదు. సో, ఇది ఖచ్చితంగా అవ్వదని తెలుసుకోవాలి మీరు. 399 అంటే 19 ఇంటూ 21 399. ఈ రెండిట్లో కనిష్ట సంఖ్య ఏదండి? చిన్న సంఖ్య ఏది? 19. కనిష్టము, గరిష్టం అంటే తెలుసు కదా! కనిష్టం అంటే చిన్నది, గరిష్టం అంటే పెద్దది. మీకు బేసిక్ మ్యాథ్స్ ఇబ్బందైనా స్టార్టింగ్ నుంచి చూసుకోండి. ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? మీరసలు మ్యాథ్సే రాదు మీకసలు ఇది మ్యాథ్సే కాదనుకోండి. ఓకేనా? జస్ట్ సంఖ్యలంటే ఏంటి? బేసిక్స్ చూసుకోండి అంతే. ఇన్ డెప్త్‌గా మనం ఏమి చేయట్లేదు. ఫార్ములాలు ఎక్కడ వాడట్లేదు. భారతదేశపు పొడవైన రైలు ఏ 2 స్టేషన్‌ల మధ్య నడుస్తుంది? ఇది కొంచెం ఇంపార్టెంట్ బిట్ అండి. బికాజ్ రైల్వే బిట్టు. మీకు ట్రైన్ ఇది దిబ్రూగర్ అనే ఉంది మనకి అస్సాం దిబ్రూగర్ అస్సాంలో ఉంటుంది. అక్కడి నుంచి కన్యాకుమారి. తెలుసు కదా! కన్యాకుమారి అంటే మన రామేశ్వరం, కన్యాకుమారి అటు చివరి దాకా ఎళ్ళిపోతుంది. మనకిక మోస్ట్ లాస్ట్ అన్నమాట ఇక అది. మన సౌత్. అక్కడ తర్వాత మనం ఇంగ శ్రీలంక దగ్గర అన్నమాట బోర్డర్ ఇగ అది. ఓకే. దాని నుంచి సముద్రమే ఉంటుంది కన్యాకుమారి. సో, దిబ్రూగర్ నుంచి కన్యాకుమారికి నడుస్తుంది. ఇటు చివరి నుంచి అటు చివరికి నడుస్తుంది. సో, ఇది మీకు తెలిసే ఉంటుంది అందరికి. వివేక్ ఎక్స్‌ప్రెస్. ట్రైన్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. క్వెషన్‌లో ఒక్కోసారి అడుగుతాడు. ఓకేనా? ఈ 2 స్టేషన్‌ల మధ్య నడిచే ట్రైన్ పేరు అడుగుతాడు. వివేక్ ఎక్స్‌ప్రెస్ అని ఒక ట్రైన్ ఉంది. వివేక్. సో, ఈ వివేక్ ఎక్స్‌ప్రెస్ అనేది దిబ్రూగర్ నుంచి కన్యాకుమారి దాకా నడుస్తుంది. ఇదే పొడవైన రైలు.
ఓకేనా. పొడవైన రైలు అంటే డిస్టెన్స్ ఎక్కువ కవర్ చేసేది. ఓకేనా. ట్రైన్ బోగీలు ఎక్కువ కాదు. ఓకే. సో దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అండి. రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాలను, ఓకే, ఫండమెంటల్ రైట్స్ ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ఓకే. మనం రాజ్యాంగం తరపున మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర తీసుకున్నాం. జస్టిస్ ఒకరి దగ్గర నుంచి, అంటే ఫండమెంటల్ రైట్స్ ఒకరి దగ్గర నుంచి, ఫండమెంటల్ డ్యూటీస్ ఒకరి దగ్గర నుంచి అలా. ఓకేనా. ఆదేశిక సూత్రాలని, ఆదేశిక కార్యాలయం అంటారు మనం. క్లియర్ తెలీదు. సో వాటికి సంబంధించినవి అనమాట మీకు. మీకు మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఇలా బిట్ వచ్చిందంటే నేను చెప్పే ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా. ఆదేశిక సూత్రాలు ఏ దేశం నుంచి తీసుకున్నాం అంటే మిగిలినవి మనం ఏ ఏ దేశం నుంచి తీసుకున్నాం కూడా గుర్తుంచుకోవాలి. ప్రస్తుతానికి ఏంటంటే ఆదేశిక సూత్రాలను మనం ఏ దేశం నుంచి తీసుకున్నాం? ఏ దేశం అండి అది? ఐర్లాండ్. గుర్తుంచుకోండి. ఆదేశిక సూత్రాలను మనం ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఓకే. తెలుగు నేను ఒకవేళ మేబీ చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు అర్థం చేసుకోండి. యాక్చువల్ సారీ అండి. ఎందుకంటే ఐ మీన్ ఇంగ్లీష్ అయితే నేను క్లారిటీ చెప్పగలను. తెలుగు నేను కొంచెం కన్వర్ట్ చేసుకోవడానికైనా దేనికైనా కొంచెం నాకు టఫ్ అనమాట. ఓకే. సో ఐర్లాండ్ నుంచి మనం ఆదేశిక సూత్రాలను అనేది గ్రహించాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 25 కుర్చీలు కొన్న వెల 20 కుర్చీల అమ్మిన వెలకు సమానం అయితే లాభశాతం ఎంత? చాలా సార్లు చేసామండి. ఎవరైనా ఉంటే ముందు పాస్ చేసేయండి. ఇది చేయాలి ఖచ్చితంగా మీరు. 20 కుర్చీలు, 4 చైర్లు, 5 టేబుల్లు, ఇలా మార్చి మార్చి ఇస్తున్నాడు అంతే క్వశ్చన్. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఓకేనా. మీరు చేయాలి. ఎవరైనా రెగ్యులర్ గా వీడియో ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే చేయండి. ఎందుకంటే ఇలాంటి రిపీటెడ్ వచ్చే క్వశ్చన్లు కూడా మీరు చేయలేకపోతే కనుక మీరు ప్రాక్టీస్ చేసి వేస్ట్ అండి. చూడండి. జస్ట్ కొత్త వాళ్ళకి చెప్తున్నా. 25 కుర్చీలు కొన్న వేల, 20 కుర్చీలు అమ్మిన వేల. సరే 25 కుర్చీలు ఎంతో కొంత కొన్నాం అనుకోండి. నేను అనుకుంటున్నా 25 కుర్చీలు కదా! సపోజ్ కుర్చీని రూ. 8 అనుకుందాం. రూ. 8 ఎందుకు అనుకున్నారా? మళ్ళీ డౌట్ రావద్దు. సరే కుర్చీ రూ. 4కే కొన్నాను అనుకుందాం. ఓకేనా. అంతేననుకోండి. 25 కుర్చీలు రూ. 4 లెక్క కొంటే నాకు ఎంత పడుతుంది? రూ. 100 పడుతుంది. అదే 20 కుర్చీలు నేను ఎంతకమ్మితే నాకు రూ. 100 అంతే కదా! రూ. 100కి ఎన్నో ఐ మీన్ 20 కుర్చీల అమ్మిన వెలకు సమానమైంది. అంటే 20 కుర్చీలు ఎంతకమ్మా? కుర్చీ రూ. 5కి అమ్మా. అంటే నేనేం చేశా ఇక్కడ? రూ. 4 కొన్నాను. రూ. 5కి అమ్మాను. అర్థమైంది కదా కాన్సెప్ట్? 25 కుర్చీలు. కుర్చీ రూ. 4 లెక్క కొన్నా. రూ. 100 పెట్టి నా దగ్గర రూ. 100 ఉన్నాయి చేతిలో. ఒక దగ్గరికెళ్ళాను. 25 కుర్చీలు కొన్నాను. ఓకేనా. అంటే కుర్చీ ఎంత పడుతుంది? రూ. 4 పడుతుంది. ఇదే రూ. 100కి నేను కొన్న కుర్చీలు తెచ్చి నేను రూ. 5కి అమ్మాను. ఎన్ని కుర్చీలు అమ్మానప్పుడు? 20 కుర్చీలు అమ్మాను. నాకు ఇంకా 5 కుర్చీలు మిగిలినాయి. నీకిక్కడ లాభం ఏంట్రా అంటే 5 కుర్చీలు. కాకపోతే వె ఈ వెల సమానం. ఎంత నీకు లాభ శాతం ఎంతొచ్చింది? అంటే 20 అమ్మావు కదా నువ్వు. 25 అమ్మాల్సిన దగ్గర 20 అమ్మేసావు. నీకు 5 మిగిలినాయి. ఇప్పుడు నీకు వచ్చిన లాభం ఎంత అని అడుగుతున్నాడు. లాభ శాతం. లాభం కూడా కాదండి కనుక్కోవాల్సింది లాభ శాతం. రెండిటికి తేడా ఏముండదు. చూడండి ఈజీగా. రూ. 4 కొని నేను రూ. 5కి అమ్మాను. నాకు లాభ శాతం ఎంత? 4 100 అనుకుంటే 5 ఎంతండి? అయిపోతుంది కదా సింగిల్ స్టెప్పు. 4 ఒకట్లు. 4 25. 25 ఇంటూ 5 ఎంత? 125%. 120% అంటే ఎంత శాతం లాభం? 100% అనేది కామన్ మనకు ఎప్పుడైనా తీసుకునేది. ఎక్స్‌ట్రా ఎంత ఉంది? 25%. ఆప్షన్ సి 25% అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండీ! ఇది పెద్ద కష్టం కాదు. ఆల్రెడీ చాలా చాలా సార్లు చేసాం మనం. మళ్ళీ మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను అంతే. ఎవరైనా గుర్తు లేకపోయినా లేదా కొత్తగా చూస్తున్న వారికైనా అర్థం అవ్వడం కోసం మళ్ళీ చెప్పాను. అర్థమైంది కదా! 4 కుర్చీలు 100% అనుకుంటే 5 కుర్చీలు ఎంత? సింపుల్ అండి. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ ఈజీ. ఇలా పక్క పక్కన ఉన్నాయి కొట్టేసేయండి. 4 ఒకట్లు 4, 25. ఇప్పుడు ఇది పక్క పక్కన ఇయి కొట్టేయొచ్చు. ఇటు ఇటు కొట్టేయొచ్చు. కానీ ఇలా క్రాస్‌గున్న వరకు మల్టిప్లికేషన్ చేసుకోండి. స్పీడ్‌గా అవుతుందన్నమాట కాలిక్యులేషన్ అలా చేయడం వల్ల. మీకు టైమ్ సేవ్ అవ్వడం కోసం నేను అలా యూజ్ చేస్తున్నాను. నేనలా వాడితేనే మీకు అలవాటయితుంది. మీరు అలా రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటారు. లేదు మీరు మా నార్మల్ మెథడ్ అంటే ఓకే. ఇప్పుడు సపోజ్ 4 100 అయినాయి. 5 ఎంత అయితున్నాయి? నా నా ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇలా ఏసుకోవచ్చు. ఇంకో స్టెప్ నాకు వేస్ట్ అంతే ఏం లేదు. 4 ఒకట్లు 4, 25. 25 ఇంటూ 5 120. ఇలా ఏసుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు. అర్థమైంది కదా! ఈ క్రాస్. కాకపోతే టైమ్ సేవ్ అవ్వడం కోసం డైరెక్ట్‌గా నేను క్యాన్సెల్ చేసేస్తాను. మనకక్కడ టైం మిగిలిద్దనమాట. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఒక వ్యాపారి వస్తువును కొన్న ధర కంటే 20% ఎక్కువగా ముద్రించి 5% డిస్కౌంట్ ఇస్తే ఓకే.
ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళలో తెలుగు మీడియం ఉండొచ్చు, ఇంగ్లీష్ మీడియం ఉండొచ్చు అండి. యాక్చువల్‌గా నేను తెలుగు మీడియం కాదు. నేను చెప్తున్నాను. బట్ నేను ఇంగ్లీష్ వర్డ్స్ కూడా వాడుతూ ఉంటాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళున్నా అర్థం అవ్వడం కోసం. ఓకేనా? ఏం లేదండి. ఒక వ్యాపారి ఒక వస్తువును కొన్న ధర కంటే ఒక వస్తువు అంటే కాస్ట్ ప్రైస్ ఉంది. కొన్న ధరని కాస్ట్ ప్రైస్ అంటాం. కొన్న ధర కంటే 20% ఎక్కువగా ముద్రించాడు. ముద్రించడం అంటే మార్కెట్ ప్రైస్. ఇంగ్లీష్‌లో మార్కెట్ ప్రైస్ అంటాం ముద్రించడాన్ని. కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల. ఓకేనా? కొన్న వస్తువుని 20% ఎక్కువగా ముద్రించాడు. అంటే నేను రూ. 100 కొన్నా. నేను షాప్‌లో రూ. 120 పెట్టా. మీరు చూసే ఉంటారు ఇప్పుడు మన షాపింగ్‌కెళ్ళినా, ఆడికెళ్ళినా మీకు దానిపైన రూ. 1000 ఉంటుంది. వాడికి 1000 పడిందంటే వాడికి 500 పడొచ్చు. బట్ రూ. 1000 అనే ట్యాగ్ పెడతాడు. ట్యాగ్ పెట్టి మీకు 20% డిస్కౌంట్ అంటాడు. అంటే ఏమవుద్ది 800కే వస్తుంది మనం అని ఆనందపడతాం. బట్ వాడికి పడింది 500. అంటే ఇదొక బిజినెస్ టాక్టిక్ అన్నమాట. ఇదే విధంగా ఒక వ్యాపారి ఏం చేస్తున్నాడు ఇక్కడ వస్తువును కొన్న ధర కంటే 20% ఎక్కువగా ముద్రించి అంటే రూ. 100 కొని రూ. 120 ముద్రించాడు. 5% డిస్కౌంట్ ఇచ్చాడు ఇక్కడ నాకు. 120లో 5% ఎంత? ఫాస్ట్‌గా చెప్పాలి ఇది మనం. 120 5% అంటే ఏసుకోనక్కర్లే. 6 అని చెప్పేసేయాలి. ఓకేనా? ఎందుకు చెప్పనా? 120 కదా! ఇది 100% అనుకుందాం. దీంట్లో 10% అంటే 12. 5% అంటే 12లో సగం ఎంత? 6. సో, 120లో 6 తీసేస్తే అంతే కదండీ! 120లో 6 అనేది 5% డిస్కౌంట్ ఇచ్చాడు. 6 తీసేస్తే ఎంత? 114. అంటే నేను రూ. 100కి ఒక వస్తువు తెచ్చుకున్నాను. రూ. 114కి అమ్మాను డిస్కౌంట్ పోగా. నాకు లాభ శాతం ఎంతొచ్చింది? ఎంతొచ్చింది? 114 కంటే ఎంత శాతం లాభం? 14% లాభం. అంతే కదండీ! 100 కంటే ఎంత ఎక్కువ? 14 ఎక్కువ. 114 అంటే నాకు 14% లాభం వచ్చింది. అర్థమైంది కదా! ఈ లాభ నష్టాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అర్థం చేసుకోండి. అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడండి. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. ఓకే. ఎందుకంటే లాభ నష్టాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీనిలో నుంచి కనీసం 2-3 క్వెషన్‌లు. 2-3 మార్కులంటే మాట కాదు. జాబ్ అన్నమాట ఇది. 2-3 మార్కులు. మీరు నాన్ మ్యాథ్స్ ఓకేనా? మీరు నాన్ మ్యాథ్స్ అయ్యుండి, మీరు జీఎస్ మొత్తం చేశారు. జీకే అంటే ఐ మీన్ జనరల్ స్టడీస్, హిస్టరీ మొత్తం అన్ని బిట్లు చేసేసారు బాగా. కరెంట్ అఫైర్స్ కూడా మీరు పర్ఫెక్ట్‌గున్నారు. మీరు ఏం చేయక్కర్లే. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభ నష్టాలు, ఇంకొకటి పర్సెంటేజెస్ శాతాలు, ఇంకో టైమ్ అండ్ వర్క్ కాలము మరియు పని. ఓకేనా? టైమ్ అండ్ వర్క్. ఇలాంటి 3, 4 టాపిక్స్ తీసుకున్నా కూడా వీటిలోంచి కనీసం 10 మార్కులు స్కోర్ చేసేయొచ్చు మీరు. రిమైనింగ్ ట్రై చేయండి. మీరొక్కసారి ఒక 60 మార్కులు జోన్‌లో పడిపోతే గనుక క్లియర్ అయిపోద్ది ఎగ్జామ్. 100కి 60 మార్కులు గనుక స్కోర్ చేయగలరు అంటే నార్మలైజేషన్ తర్వాత మీరు క్లియర్ అయిపోద్ది ఎగ్జామ్. టైర్ 1 క్లియర్ అయిపోద్ది. సీబీటీ 1 క్లియర్ అయిపోద్ది. సీబీటీ 2 ప్రిపేర్ అవ్వచ్చు హ్యాపీగా. బట్ నేర్చుకోండి. ముందు మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. అసలు ఏంటిదనేది నేర్చుకోండి. ఎందుకు వాడుతున్నాం ఏంటని. బ్లైండ్‌గా మాత్రం పెట్టొద్దు. ఓకేనా? ఏదైనా నేర్చుకుంటేనే మీకు యూజ్ ఉంటుంది తర్వాత ఫ్యూచర్‌లో కూడా. సో, ఆప్షన్ బి 14% అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకే. నేను మళ్ళీ రెండోసారి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. అర్థమైందనుకుంటున్నాను. స్టిల్ మీకు ఇంకా అర్థం అవ్వట్లేదు అంటే కామెంట్ సెక్షన్‌లో మీకు ఏం అర్థం అవ్వట్లేదనేది కామెంట్ చేస్తే దానికి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వేరే విధంగా నేను చెప్తా మీకు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. స్వదేశీ అంటే ఏంటి? స్వదేశీ అంటే మామూలు స్వదేశం అంటే విదేశాల నుంచి వచ్చాడంటే వేరే దేశం నుంచి వచ్చాం. స్వదేశీ అంటే మన దేశంలోనే. ఓకేనా? మన దేశం గురించి. సో, చూడండి క్లియర్‌గా ఆప్షన్స్. భారతదేశంలో ఉత్పత్తి అయిన పదార్థాలతో భారతదేశంలోనే తయారు చేసినవి. విదేశీ ఉత్పత్తులతో విదేశాల్లో తయారు చేసినవి. అంటే అవేంటి? విదేశీ, స్వదేశీ కాదు. విదేశీ అని క్లియర్‌గా ఇచ్చాడు. కాటన్ ఉన్నిని తయారు చేయడానికి ఉపయోగించే చెరక. కాటన్ ఉన్నితో తయారు చేసే దేశపు జెండా. ఇవేమీ కాదు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. మీకు అర్థమైంది కదా! స్వదేశం అంటే భారతదేశం. మన దేశంలో ఉత్పత్తి అయిన పదార్థాలతో మన దేశంలోనే తయారు చేస్తారు. అంటే స్వదేశం. స్వదేశీ వస్తువులు అంటారు మనం. అర్థమైంది కదా! మేడ్ ఇన్ ఇండియా. స్వదేశీ అంటే భారతదేశంలో ఉత్పత్తి అయిన పదార్థాలతో భారతదేశంలోనే తయారు చేసేది. క్రింది వాటిలో ఆక్సీకరణ చర్యలో జరిగేది ఏది? సైన్స్ బిట్ అండి. సైన్స్ స్టూడెంట్స్ ఉంటే ఈజీగా చెప్పొచ్చు. చెప్పండి మరి. క్రింది వాటిలో ఆక్సీకరణ చర్యలో జరిగేది ఏది? ఆప్షన్ ఎలక్ట్రాన్‌లు కోల్పోతాం. ఎలక్ట్రాన్‌లు ఉన్నాయి కదా! వీటికి కోల్పోతాం ఆక్సీకరణలో. ఆక్సీకరణ చర్య జరిగేటప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అవుతాం. ఓకేనా? ఎలక్ట్రాన్స్ కోల్పోతాం. ఆక్సీకరణ అంటే ఆక్సిడేషన్. ఓకే. సో, ఓకే. ఈ రోజుకి లాస్ట్ బిట్ అండి. ఈ పేపర్ చూసారు కదా! 50 వరకు అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం లెంగ్తీగా ఉండొచ్చు వీడియో. బట్ మొత్తం 100 బిట్స్ వరకు కవర్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోతో క్లోజ్ చేసేద్దాం ఈ పేపర్ అనేది. ఎందుకు ఎందుకు ఇంత ఫాస్ట్‌గా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో. గ్యాప్ వచ్చింది మొన్న.
ఈ నెల 19, 20 అనుకుంటాండి మార్చ్, కరెక్ట్ డేట్స్ గుర్తులేదు. అప్పుడు మనకి ఏఎల్పి టెక్నీషియన్ సిబిటి 2 ఉంది కదా, మన రీసెంట్ గా రిజల్ట్స్ వచ్చాయి. ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్ జరుగుతుంది అనమాట ఈ మంత్ లో, మార్చ్ 20 ఆ టైంలో జరిగిపోతుంది. సో నాకు తెలిసి మార్చ్ 20 తర్వాత ఎప్పుడైనా, మార్చ్ 20 మంత్ ఎండ్ అయినా అవ్వచ్చు, ఏప్రిల్ ఫస్ట్ వీక్ అయినా అవ్వచ్చు, ఎప్పుడైనా డేట్స్ రావచ్చు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ డేట్స్. సో కొంచెం అలర్ట్ గా ఉండండి. ఓకే, చెప్పలేము ఎప్పుడొస్తాయి, ఇప్పుడు రావని చెప్పలేము. బట్ మనం ప్రిపేర్డ్‌గా ఉంటాం మంచిదనమాట. ఇప్పుడు ఈ పేపర్ అయిపోతే నెక్స్ట్ ఇంకొక పేపర్ ఉంది. అది కూడా చేసేస్తే మనకి మాక్సిమం బిట్స్ కవర్ అయిపోతాయి రిపీటెడ్‌గా. లాస్ట్ మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మీకు ఇంకేమైనా టాపిక్స్ ఏమైనా ఉన్నా, ఏమైనా అవసరం అనుకున్నా కూడా నేను ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో బిట్ చూడండి, లాస్ట్ బిట్ ఇది. మాసాయి మారా జాతీయ రిజర్వ్ బ్యాంక్ ఎక్కడుంది? మాసాయి మారా, ఈ వర్డే కొత్తగా ఉంది కదా. సో మాసాయి మారా అనే జాతీయ రిజర్వ్ బ్యాంక్ కెన్యాలో ఉందండి. సో ఆప్షన్ బి కెన్యా అనేది ఆన్సర్. మాసాయి మారా. ఓకే. జాతీయ రిజర్వ్ ఎక్కడుంది? జాతీయ రిజర్వ్ కాదు, బ్యాంక్ కాదు, రిజర్వ్. జాతీయ రిజర్వ్ ఎక్కడుంది? నేషనల్ రిజర్వ్. నేషనల్ రిజర్వ్ మసాయి మారా ఎక్కడుందంటే కెన్యాలో ఉంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి కొంచెం, అంటే కంట్రీస్ ఇవన్నీ కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. బట్ ఇక్కడే డిఫరెన్స్ అండి, మీకైనా రిమైనింగ్ జాబ్ కొట్టే వాళ్ళకైనా డిఫరెన్స్ ఇక్కడే. ఏంటంటే అథమెటిక్ రీజనింగ్ మీరు మంచిగా చేశారనుకుందాం, వాళ్ళు మంచిగా చేశారనుకుందాం. కాకపోతే కొంతమంది జిఎస్ లో వీక్ ఉంటారు. మీ వీక్ ఏదో మీకు తెలుసు కదా, దాని మీద ఫోకస్ చేయండి ఎక్కువగా. కొంతమందికి మ్యాథ్స్ ప్రాబ్లం, అది అథమెటిక్ ప్రాబ్లం, కొంతమందికి రీజనింగ్ ప్రాబ్లం, అర్థం కాదు రీజనింగ్ లాజిక్ ఏంటనేది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ మనం ఓవర్కమ్ చేసుకొని కొంచెం కష్టపడితే కనుక ఫస్ట్ టైర్ 1 క్లియర్ చేద్దాం. సిబిటి 1 టార్గెట్ అండి, జాబ్ కొడతామా కొడదాం. కాకపోతే సిబిటి 1 క్లియర్ చేస్తే ముందు కాన్ఫిడెన్స్ వచ్చింది. నెక్స్ట్ ఎన్టీపీసీ చెప్పా కదా, 25 నోటిఫికేషన్ ఉంది, 2025. విత్ ఇన్ 2-3 మంత్స్ లో మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వస్తుంది ఎన్టీపీసీ, ఇది అయిపోయేలోపు. ఎమ్మటే అప్పుడు ఏం చేద్దాం, 25 దానికి కూడా మనకి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మీకు సిబిటి 1 క్లియర్ అయిందంటే కనుక మీ కాన్ఫిడెంట్ లెవెల్ బాగుంటుంది. ఇది మిస్ అయినా అది కొడతామని నమ్మకం. ప్యారల్ గా గ్రూప్ డి కూడా ఉంది మనకి. సో ఈ ఇయర్ మంచిగా ఉందండి నోటిఫికేషన్లు, కొంచెం అంటే పోస్టులు బాగానే ఉన్నాయి. గ్రూప్ డి కూడా మంచిగా ఇచ్చారు వేకెన్సీస్. కొంచెం కష్టపడండి, 1 ఇయర్ కష్టపడితే లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఓకే. సో ఇదండి వాళ్ళ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ప్రాబ్లం లేదు. అది ఇంత చిన్న డౌట్ అయినా పర్లేదు. ఈవెన్ కోడిక తీసివేత అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా, అంటే ఒకరి గురించి ఆలోచించొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే సరే. మీకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం ప్రాబ్లం అయితే ఒక పని చేయండి, ఒక సపరేట్ వేరే జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి, మీ నేమ్ రివీల్ చేయకుండా. అక్కడి నుంచి కామెంట్ చేయండి. మీరు ఎవరో తెలియదు కదా. సో నేను చెప్తాను. ఓకే. కాకపోతే ఒకటేంటంటే నేర్చుకోండి ఫస్ట్. మీరు నాన్ మ్యాథ్స్ అయితే కూడికలు తీసివేతలు 20 వరకు ఎక్కాలో అవన్నీ పర్ఫెక్ట్ నేర్చుకోండి. అది మీకే యూజ్ అవుతుంది. ఓకే. సో ఇంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటే. Yeah. Thanks for watching the video. Thank you. See you in the next video. Bye bye.